ఎవరే చందాపూర్ ఏం చేస్తుండ్రు? వ్యవసాయం వ్యవసాయం. ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి? ఇలా మీటింగ్ వచ్చినావా? అవు ఎట్లుంది? బాగానే ఉంది. కాంగ్రెస్ బాగానే ఉంది. బాగాలేదు కదా, నిజం చెప్పాలి. బాగుంది. మా ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్లో ఉన్నామే. కాకపోతే ఆ కేసీఆర్ గారు ఏం చేసినట్టు మొత్తం అప్పులు చేసిపోయాడు. అప్పులు చేసిపోయి ఈయనకు పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ బడ్జెట్ లేకనే ఇబ్బంది పడుతున్నాడు. కానీ బాగానే ఒకటి చేసుకుంటే వస్తున్నాడు. ప్రజలకి ఇబ్బంది లేదు. ఎట్లా మరి ఈ గడ్డలనే చదువుకుండంట ఆయన గతంలో, మళ్ళీ ఇడికి వస్తుండు. ఎట్లా అనిపిస్తుంది ఇడికి వచ్చుడు? కనపడతలేదు చదివిన ఆయన ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది మరి? ఆయన ఒక పెయింటర్ ఒకప్పుడు. ఆ రేంజ్ పెరిగింది. ఆయన భవిష్యత్తు బాగుంది కాబట్టి సీఎం అయ్యాడు. అంటే లక్కులైనట్టవా కష్టపడ్డా? లక్కులే లక్కులైండు. కష్టపడలేడు రేవంత్ రెడ్డి. కష్టపడి అప్పుడు ఎమ్మెల్యేకి ఉండేది అది ఇది చిన్న ఒక ఎక్కువ వచ్చిండు. ఇప్పుడు ఎట్లా మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉందా? బాగానే ఉంది. నిజం చెప్పాలి. బాగానే ఉంది. నిజం చెప్పేది. ఇబ్బంది పడుతుంటే కానీ కొంతమంది అంటే రుణమాఫీలు అనేది 2 లక్షలు పైన ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి. ఇవి కూడా మొన్న అయినాయి కదా. ఇబ్బంది లేదు కావట్లేదు. ఇబ్బంది ఏం లేదు. రైతులు సంతోషమేనా? ఎంత బాగానే ఉంది ఇప్పటికైతే. మరి ఏరియా డెవలప్మెంట్ కోసం అని ఇలా 721 కోట్లు రిలీజ్ చేసినట. మంచిదేనా అది? మంచిదే. మరి బడ్జెట్ లేదనుకుంటే గివ్ ఎందుకు చేసుడు? ఆయన ఏం చేస్తున్నాడు? అప్పులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఈయన అప్పులు చేసుకుంటూ ఇది కూడా చేస్తున్నాడు. బాగుపడాలని చదువుతున్నాడు. ఆ కుటుంబం కొత్త కాపురం ఉన్నప్పుడు ఎట్లుంటది? కుండ చాట కొనుక్కొచ్చుకోవాలి, అన్ని కొనుక్కొచ్చుకోవాలి, గుడిసె వేసుకోవాలి. దాన్ని చేసుకుంటేనే కాపురం. అదే మొత్తం మీద అయితే మళ్ళా స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, గెలిచినట్టు ఉందా? కాంగ్రెస్ మోక ఉందా? అది ప్రజలలో గెలుస్తాడు ఖచ్చితంగా. అయితే మొత్తంలో ఇంకా ప్రజల ఓపిక మనం ఏం చెప్పలేము. అది మనం ఏం చెప్పలేము. అంటే నీకేమనిపిస్తుంది? గెలిచేటట్టు ఉందా? గెలిచేటట్టు నాకుంది. గెలిచేటట్టు ఉంది మోక. మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా నెక్స్ట్ టైం? నెక్స్ట్ ఆయన్ని అని అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ అని అనుకుంటున్నాం. అవకాశం ఇస్తారా ప్రజలు కాంగ్రెస్ కు? ఇస్తారు. ఇవ్వకపోతే ఏముంది సార్, ఇస్తారు. సరే బాబు, సరే. మీ దగ్గరనే మాది కాంగ్రెస్. కాంగ్రెసేనా? ఎంత ఇచ్చిర్రు? ఏంటి మాకు డబ్బులకి లేవాలి అభిమానమేనా? మీటింగ్ అయితే ఉట్టే రాసినావా? ఉట్టిగానే అంతే. ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గతంలో ఇక్కడ చదువుకున్న మనిషి, ఈ ఏరియాలో తిరిగిన మనిషి, ఇవాళ మళ్ళీ ఈ ఏరియాకి వస్తా ఉన్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. 1000 కోట్లు రిలీజ్ చేసాడు కదా వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని. అందుకే అభిమానంతో వస్తున్నాం. అభిమానంతో సంతోషమేనా? మరి సంతోషమే. కానీ నిధులు లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ టైంలో ఇట్లా కేటాయించడం కరెక్టేనా? మరి నిధులు లేవు. ఇప్పుడు కొత్త కదా, ఆయన అన్ని సమకూర్చుకొని చేస్తాడు. ఈ 5 ఏళ్ళలో చేస్తాడు. అభివృద్ధి అయితే నమ్ముతున్నాం. మరి రైతులకు పరిస్థితి ఏంది? మంచిగా ఉందా? మంచిగా ఉంది. రైతులకు ఏమైంది? 2 లక్షలు రుణమాఫీ చేసాడు కదా. ఇంకా రైతు బంధు ఇట్లా అందరికి వాళ్ళేదంట. రైతు భరోసా చేస్తున్నాడు. 2 ఎకరాలు 3 ఎకరాల వరకు పడుతుంది కదా. చేస్తాడు. ఏమంటావు? ఈ ఏరియాలో తిరిగిన ఆయన చదువుకున్న స్కూల్ కావచ్చు, ఆయన ఉన్న రూమ్ కావచ్చు, ఇవన్నీ చూస్తా అని చెప్పేసి ఇలా ఇటుకి వస్తా ఉన్నాడు కదా. అంటే అన్ని జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుపెట్టుకుని వస్తుండు కదా. ఎట్లా 1000 కోట్లు రిలీజ్ చేసిండు వనపర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలని. అన్ని గుర్తుపెట్టుకొని. ఓకే. అంటే ఈ ప్రాంతవాసి సీఎం అయితే అనుకురా మీరు? మరి అనుకున్నామంటే ఆయన కళ. మనం ముందుకు చేసినా ఆయన వచ్చాడు సీఎం. ఓకే. మొత్తం మీద అయితే రైతులు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉర్రా? మేము సంతోషంగానే ఉన్నాం. మా గురించి ఆలోచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కార్యకర్తలను ఆదుకుంటున్నా? కార్యకర్తలకు ఆదుకుంటాడు. ఇప్పుడు ఇంకేం ఇవ్వలేదు, ఇప్పుడు ఆదుకుంటాడు. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.